హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. మోస్ట్‌లీ రీడింగ్ కోసం నేను మాట్లాడేది మీరు వింటే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో, ఏ బేసిస్‌లో రీడింగ్ చూడాలో కూడా అర్థమవుతుంది. పర్టిక్యులర్‌గా రీడింగ్‌కి సంబంధించిన పార్ట్ మీరు వింటే సరిపోతుందండి. అదర్ పార్ట్స్ మీరు స్కిప్ చేసేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, ఆ క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ 7 చక్రాల్లో ఏ చక్రాలు ప్రస్తుతం బ్లాక్ అయ్యాయి, సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇంతకు ముందు కూడా 7 చక్రాస్ బేస్డ్గా చాలా రీడింగ్స్ అయితే చేశాను. కాకపోతే 3 డిఫరెంట్ పైల్స్ పెట్టి చేశాను. బట్ ఈరోజు నేను అలా చేయాలి అనుకోవట్లేదు. కార్డ్స్ డ్రా చేసి అసలు ఏ చక్రాస్ అనేవి బ్లాక్ అయ్యాయి అంటే ఓవరాల్గా ఒక జనరల్ రీడింగ్ లాగా మాత్రమే చేయాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే కొంచెం రిపీటెడ్ మెసేజెస్ కొంతమందికి వస్తూ ఉండొచ్చు. సో రిపీటెడ్ మెసేజెస్ అనేవి వస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. సో కొంత వాళ్ళకి క్లారిటీ రావాలి అంటే ఓవరాల్గా తీస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. అందుకే ఈ విధంగా చేస్తున్నాను. సో మీలో చాలా మందికి 7 చక్రాస్ కోసం తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి మళ్ళీ నేను చెప్తున్నాను. సో హ్యూమన్ బాడీలోని 7 చక్రాస్ ఉంటాయండి. అంటే 7 ఎనర్జీ సెంటర్స్ అన్నమాట అవి. ఇవేంటంటే మనకి టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి స్పైన్ వరకు ఉంటాయి. సో పర్టిక్యులర్‌గా ఈ చక్రాస్ బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు మన లైఫ్‌లో సిట్యుయేషన్స్ కానీ, హెల్త్ పరంగా ఇష్యూస్ కానీ పెద్దగా ఉండవండి. ఇవి ఎప్పుడైతే బ్యాలెన్స్‌డ్‌గా ఉండవో ఆర్ పర్టిక్యులర్‌గా బ్లాకేజెస్ అనేవి ఉంటాయో, అప్పుడు వాళ్ళేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ, కొన్ని బెటర్‌గా అర్థం చేసుకోలేకపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఈ 7 చక్రాస్ బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పి అంటే ఆ ఎనర్జీ అనేది ఫ్రీగా ఫ్లో అవ్వడం కోసం అని చెప్పి యోగా, మెడిటేషన్ ఆర్ బ్రీత్ ఎక్సర్‌సైజెస్ లాంటి స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేస్తారు. ఆర్ పర్టిక్యులర్‌గా ఈ 7 చక్ర బ్రేస్లెట్ కూడా వేర్ చేస్తారు. సో, ఏది ఏమైనా సరే ఇలా 7 చక్రాస్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క చక్ర ఒక్కొక్క సిట్యుయేషన్‌కి రెస్పాన్సిబుల్ అండి. సో, ఈవెన్ లైఫ్‌లో ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఎవరైనా ఫేస్ చేస్తున్నా ఈ చక్రాస్ ఇంబాలెన్స్‌లో ఉండడం వల్ల కూడా అలాంటివి జరుగుతూ ఉండొచ్చు. సో, ఏది ఏమైనా సరే అందుకే ఈరోజు రీడింగ్ ఏంటంటే పర్టిక్యులర్‌గా అసలు ఈ 7 చక్రాస్‌లో ఏ చక్ర ఇంబాలెన్స్‌లో ఉంది. సో, మీరేం చెయ్యాలి? యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అనేది రీడింగ్. సో, ఇప్పుడు మీలో కొంతమందికి ఈ 7 చక్రాస్ ఏంటి అనే డౌట్ అయితే ఉండొచ్చు. యాక్చువల్‌గా అయితే 7 చక్రాస్ ఉంటాయి. 2 చక్రాస్ ఏంటంటే బాడీలో ఉండవు. బట్ బాడీకి 6 ఇంచెస్ కిందకి, 6 ఇంచెస్ మీదకి కూడా ఉంటాయండి. సోల్ స్టార్ చక్ర, కిందకుండే చక్ర ఎర్త్ స్టార్ చక్ర అన్నమాట. సో, ఏది ఏమైనా సరే అంటే నేను బ్రీఫ్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ఇవన్నీ చెప్తున్నాను కానీ, ఇంతకు ముందు కూడా చాలా రీడింగ్స్‌లో చెప్పాను. బట్ ఏది ఏమైనా రీడింగ్ వైస్ అయితే చూద్దాం. సో, ఫస్ట్ అయితే మీ 7 చక్రాస్‌లో ఏ చక్ర బ్లాక్ అయింది ఆర్ అట్‌లీస్ట్ ఇంబాలెన్స్‌లో ఉంది. సో, మీరు చేయాల్సింది ఏంటి అనేదైతే చూద్దాం. సో, యాక్చువల్‌గా ఈ కార్డ్ వచ్చిందంటే నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్తానండి. అదేంటంటే మీ 7 చక్రాస్‌లో ఫస్ట్ మీ థర్డ్ ఐ చక్ర అనేది బ్లాక్ అయిందండి. థర్డ్ ఐ చక్ర ఎక్కడుంటుంది అంటే మీ ఐబ్రోస్‌కి మిడిల్‌లో ఉంటుంది. సో, ఈ చక్ర జనరల్‌గా బ్లాక్ అయినప్పుడు వాళ్ళు ఆలోచిస్తుందేంటి, రియాలిటీ ఏంటి అనేది డిఫరెన్స్ తెలీదండి. అంతా కూడా సేమ్ లాగే ఉంటది. వాళ్ళేదైతే అనుకుంటున్నారో
అదే నిజం అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటది. బట్ రియాలిటీ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటది. బట్ రియాలిటీని అర్థం చేసుకునే అంత క్లారిటీ ఉండదు. పర్టిక్యులర్‌గా థర్డ్ ఐ చక్ర ఎవరికైతే బ్లాక్ అవుతుందో వాళ్ళ థాట్స్ అనేవి స్టేబుల్‌గా ఉండవు. వాళ్ళకి మెంటల్ క్లారిటీ ఉండదు. ఫోకస్ ఉండదు. అండ్ వాళ్ళ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా స్ట్రాంగ్‌గా ఉండవు. అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో మోస్ట్‌లీ దానికి డిఫరెంట్ గానే బయట ప్రతిదీ ఉంటదన్నమాట. సో, మీ థర్డ్ ఐ చక్ర బ్లాక్ అవ్వడం వల్ల యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరేంటంటే కొన్ని విషయాల్ని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోకుండా ఇంకొకలాగా అర్థం చేసుకుంటున్నారు. సో, దానివల్ల మీరేం చేయాలో అది చేస్తున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆర్ మీరొకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మీలో కొంతమందైతే క్లియర్‌గా ఫేస్ చేస్తున్నారండి. అండ్ ఇంకొకటేంటంటే మీరిలాంటి బ్లాకేజెస్ ఫేస్ చేయడం వల్ల యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తున్నప్పటికీ కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీలో చాలా మందికేంటంటే ఫ్రీక్వెంట్‌గా డ్రీమ్స్ వస్తూ ఉండొచ్చు. బట్ ఆ డ్రీమ్స్‌కి మీనింగ్ ఏంటో తెలియకపోవచ్చు. కానీ మీకు వస్తున్న డ్రీమ్స్‌కి మీనింగ్ అయితే ఉంది. ఆ విధంగా యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటుంది. మీ సిట్యుయేషన్స్‌కి సంబంధించి మీకు ఇండికేషన్ కూడా ఇస్తుంది. సో, మీరేంటంటే మీ థర్డ్ ఐ చక్రాన్ని బ్యాలెన్స్ చేస్తే తప్ప, ఆ డ్రీమ్‌కి మీనింగ్ ఏంటి అనేది ఇంటర్ప్రెట్ చేయలేరు. ఎందుకంటే, ఇప్పుడు ఒక డ్రీమ్ అనేది వచ్చినప్పుడు సంబంధం లేకుండా రావచ్చు. ఎగ్జాక్ట్‌గా సిట్యుయేషన్‌కి సరిపోయినట్టుగా కొన్ని వస్తూ ఉంటాయని నేను అనుకోను. కొన్ని సంబంధం లేనట్టుగా ఉంటాయి. కాకపోతే మీకంత ఇంట్యూటివ్ ఎబిలిటీ స్ట్రాంగ్‌గా ఉంటే కదా! ఆ కనెక్షన్ ఏంటి అసలు అలాంటివి ఎందుకొస్తున్నాయి అనేది తెలుస్తది. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకేదైనా డ్రీమ్‌లో ఒక స్నేక్ కనిపించింది అంటే, ఆ స్నేక్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అండి. ఇంకా మీరు ఆ ఓల్డ్ పర్సన్ లాగా ఉండి సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తే కష్టం. మీరు న్యూ పర్సన్ లాగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. అయ్యి మీరు చేయాల్సింది చేయాలి. సో, అలా మీరు చేస్తేనే మీ సిట్యుయేషన్స్ ఇంప్రూవ్ అవుతాయని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ చూస్తారు. బిగ్ ట్రీ చూస్తారు డ్రీమ్‌లో. సో, అలాంటి ఒక బిగ్ ట్రీ వచ్చిందంటే అర్థం ఏంటి? హెల్త్ మీద ఫోకస్ చేయాలి. హెల్త్ విషయంలో కాన్షియస్‌గా ఉండాలి. ఆర్ పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ ఉంటే, ఆ సిట్యుయేషన్‌కి లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏంటి? సో, బిగ్ పిక్చర్ చూడడానికి ట్రై చేయడం లాంటివి చెయ్యాలి అని అర్థం. సో, అలాంటివి మీకు అర్థం అవ్వాలి అంటే, మీరు ఎవరైనా ఒక టారో రీడర్ ఆర్ స్పిరిచ్యువల్ హీలర్‌నే కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు కొన్ని అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మీకొక ట్రీయే కనిపించదు కదా! అక్కడ ఏదో జరుగుతున్నట్టుగా మీరు చూస్తారు. సో, అదంతా మీరు ఇంటర్ప్రెట్ చేసుకోవాలి అంటే మీ థర్డ్ ఐ చక్రం అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటేనే మీకు తెలుస్తది. దాని మీనింగ్ ఏంటి? అసలు అలాంటిది ఎందుకొస్తుంది అని. కాకపోతే నేను చెప్తున్నాను కదా! మీ థర్డ్ ఐ చక్ర ఇంబాలెన్స్‌లో ఉంది కాబట్టి మీరు మీ థర్డ్ ఐ చక్రం మీద వర్క్ చేయాలండి. చేస్తే తప్ప మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌కి ఆర్ మీకు వస్తున్న డ్రీమ్స్‌కి మీనింగ్ తెలీదు. కొంతమందైతే మార్నింగ్ లేవగానే ఆ డ్రీమ్స్ కూడా మర్చిపోతుంటారు. బట్ మీకు ఎంతో కొంత గుర్తున్న డీటెయిల్ వరకైనా సరే మీరు ఏదైనా ఒక డైరీలో రాసుకుంటూ ఉండాలి. విత్ డేట్స్. అలా రాసుకొని ప్రతీదీ కూడా మీ లైఫ్‌లో అబ్జర్వ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అది ఈ టైంలో ఇంపార్టెంట్ అన్నట్టుగా యూనివర్స్ అయితే చెప్తుంది. అండ్ దీనికి సంబంధించి ఒకసారి మనం డీటెయిల్డ్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది అనేది కూడా గైడెన్స్ చూద్దాం. హ్మ్. సో, బేసిక్‌గా మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉందండి. సో, యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌తోని మీరు చాలా అటాచ్ అయిపోయారు. ఈ సిట్యుయేషన్ ఏంటంటే విడిచిపెట్టలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్‌ని కంటిన్యూ చేసే పరిస్థితి కూడా లేదు. బికాజ్ ఇది ఒకప్పుడులాగా లేదు. మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీరేంటంటే ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు సోలోగా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసే పరిస్థితి లేదండి. సో, ఈ విషయంలోనేంటంటే మీరు స్ట్రెయిట్‌గా కూడా థింక్ చేయలేకపోతున్నారు. అంటే మీరేదైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. కాకపోతే మీ ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అవ్వడం వల్ల మీరు స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోవడం కానీ, డెసిషన్ కానీ తీసుకోలేకపోతున్నారు. దానివల్ల మీరు వేరే వ్యక్తుల నుంచి సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ ఈ సిట్యుయేషన్ దానికదే క్లియర్ అవ్వాలి అన్నట్టుగా మీరేంటంటే వెయిట్ చేస్తున్నారు. బట్ ఏది కూడా మీరనుకున్న విధంగా జరగట్లేదు. అంతా కూడా మీరనుకున్న దానికి రివర్స్‌లో జరుగుతుంది. ఈవెన్ మీరు వ్యక్తుల సపోర్ట్ తీసుకున్నా అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు అన్ని పాసిబిలిటీస్ కన్సిడర్ చేయాలి. స్ట్రెయిట్‌గా థింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అన్నట్టుగా యూనివర్స్ గైడ్ చేస్తుంది. సో, ఇప్పుడు మీ థర్డ్ ఐ చక్ర కానీ బ్యాలెన్స్‌డ్‌గా లేకపోతే మరి మీరు ఎలా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తారు?
ఎలా ఈ సిచ్యువేషన్‌కి సంబంధించి క్లారిటీ తెచ్చుకుంటారు? మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకొని, మీకు అంటే ఈ సిచ్యువేషన్ మీద ఎక్కడ ఫోకస్ చేయాలి? ఎలా ఫోకస్ చేసి హ్యాండిల్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది? సో, ఇలా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో, పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఉన్న ఈ సిచ్యువేషన్‌లోనే మీరు ఇంకొకళ్ళ హెల్ప్, ఇంకొకళ్ళ సపోర్ట్ తీసుకోవడం తప్పు కాదు. యూనివర్స్ ఏంటంటే అలా తీసుకోవద్దు అని చెప్పట్లేదు. కాకపోతే ఇంకొకళ్ళు మీకు ఆఫర్ చేస్తున్న సపోర్ట్ అయినా రియలో కాదో అది మీ పర్పస్‌కి సర్వ్ అవుతుందో లేదో వాళ్ళకనిపించిన ప్రకారం వాళ్ళు చెప్తారు. బట్ మీ సిట్యుయేషన్‌కి అది సూట్ అవ్వాలని రూల్ లేదు కదా! మేబీ మీకోసం మీకు తెలుస్తది. మీరు ఫేస్ చేస్తుందేంటో మీకు తెలుస్తది. వాళ్ళకెలా తెలుస్తది? వాళ్ళది ఫీల్ అవ్వరు కదా! సో, అందుకే ఖచ్చితంగా ఈ విషయంలో మీకు క్లారిటీ ఉండాలండి. మీరేంటంటే ఇది క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా అర్థం అవ్వాలి అనే యూనివర్స్ ఏంటంటే మీకు డ్రీమ్స్ ద్వారా కొన్ని సార్లు సైన్స్ ఇస్తుంది కానీ మీరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు అంటే ఈ సిట్యుయేషన్‌ని కేవలం మీ ఎమోషన్స్‌తోనే, మీ ఫీలింగ్స్‌తోనే కన్సిడర్ చేస్తున్నారు. ఆ విధంగానే ఆలోచిస్తున్నారు. అందుకే మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కానీ రియాలిటీలోని ఈ సిట్యుయేషన్‌ని మీరు అర్థం చేసుకోవాలి అంటే చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. అండ్ ఇది ఎలాగైనా క్లియర్ చేయాలి. ఆర్ ఇది మీ ఫేవర్‌లో చేంజ్ చేసుకోవడం కోసం మీరు ప్యాషనేట్‌గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అలా మీరు చెయ్యాలి అంటే మీకు ఎంతో క్లారిటీ లేకపోతే మీరు ఎంతో ఫోకస్ చేయకపోతే జరగదు కదా! సో, అందుకే థర్డ్ ఐ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టే ఈ రకంగా మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. మీరేం చేస్తారు అంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి. యోగా చేసినా చేయకపోయినా పర్వాలేదు. బట్ డెఫినిట్‌గా మెడిటేషన్ మాత్రం మినిమమ్ 20 మినిట్స్ చేయండి. అట్‌లీస్ట్ ఒకవేళ మెడిటేషన్ చేసే పరిస్థితి లేదు. సో, మీరేంటంటే అలా ఫోకస్ చేయలేకపోతున్నారు. క్లారిటీ మిస్ అవుతుంది అనుకుంటే మల్టీ ఫ్లోరైట్ బ్రేస్లెట్ అయినా వేర్ చేయండి. బట్ ఏదేమైనా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తే చాలా ఇంపాక్ట్ ఉంటదండి. అది చెయ్యండి. అండ్ క్రిస్టల్ కూడా వేర్ చేయాలి అనుకున్న వాళ్ళు నేను చెప్పినట్టుగా ఎమెథిస్ట్ అయినా పర్వాలేదు, మల్టీ ఫ్లోరైట్ అయినా పర్వాలేదు. మీ సిట్యుయేషన్ బట్టి అయితే మాత్రం ఈ 2 క్రిస్టల్స్‌లో ఏదైనా కూడా వేర్ చేయొచ్చు. కాంబినేషన్‌లో కూడా వేర్ చేయొచ్చు అదైతే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. నెక్స్ట్ ఏ చక్ర ఇంబాలెన్స్‌లో ఉంది అనేదైతే చూద్దాం. యాక్చువల్‌గా మళ్ళీ ఇదే వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదండి. అందుకే కార్డ్ అయితే పక్కకు పెడతాను. హ్మ్. సో, నెక్స్ట్ ఏ చక్ర ఇంబాలెన్స్‌లో ఉందని యూనివర్స్ చెప్తుందంటే హార్ట్ చక్ర అండి. యాక్చువల్‌గా ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళకి నేను చెప్పింది ఎంత రెజోనేట్ అవుతుందో నాకు తెలీదు. బట్ జనరల్‌గా నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడే వాళ్ళలో 80% పర్సన్స్‌కి హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయ్యే ఉంటది. అందుకే వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. హార్ట్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉన్నప్పుడు ఏం జరుగుతదంటే, ఆ పెయిన్ అనేది లోపల చాలా ఎక్కువ ఉంటదనమాట. సో, బేసిక్‌గా ఒక పర్సన్ వేరే వ్యక్తుల విషయంలో కంపాషనేట్‌గా ఉండాల్సిన అవసరం లేదండి. బట్ వాళ్ళని వాళ్ళు మాత్రం బెటర్‌గా ట్రీట్ చేయాలి. వాళ్ళని వాళ్ళేంటంటే అర్థం చేసుకోవాలి. వాళ్ళ సఫరింగ్ ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ సఫరింగ్ ఏంటో వాళ్ళు తెలుసుకోరు. వాళ్ళు ఇదే డిజర్వ్ చేస్తారని ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇలాగే అవ్వాలనుకుంటారు. సో, ఒకప్పుడు కరెక్ట్‌గా లేరు కాబట్టి వాళ్ళు ఇదే డిజర్వ్ చేస్తారు. వాళ్ళు సఫర్ అవ్వాలి. సో, ఇలా అనుకోని బాధపడుతూ ఉంటారు తప్ప జరిగిపోయిందేదో జరిగిపోయింది. సో, ఆ టైంలోని అలా జరగకుండా ఉంటే బావుండేది. బట్ ఇప్పటికైనా మనం చేంజ్ అవుదాం. మనకి అంటూ ఎవరు అలాంటి లవ్ ఇస్తారు? మన కోసం ఎవరు కేర్ తీసుకుంటారు? అని ఇలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అలా ఆలోచిస్తే మీరు వేరే వ్యక్తుల కోసం, వేరే సిట్యుయేషన్స్ కోసం ఆలోచించరు. మీకోసం మీరు ఆలోచించుకుంటారు. మీ బాధను మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. మీ బాధని ఎలా క్లియర్ చేసుకోవాలి అని మీరు సోర్సెస్ వెతుకుతారు. సో, యాక్చువల్‌గా ఈ సెకండ్ చక్ర ఏదైతే బ్లాక్ అయిందో మీ పరిస్థితి ఇదేనండి. అంటే ఇవన్నీ చెప్తున్నాను అంటే ఒకటే రీజన్. ఇప్పుడు మీ లైఫ్‌లోని మీరు మెంటల్‌గా సఫర్ అవుతున్నారు. నేను కాదు అనట్లేదు. బట్ మీలో చాలా పెయిన్ ఉందండి. ఎంత పెయిన్ ఉందంటే ఎవరికీ కూడా చెప్పుకోలేనంత పెయిన్ ఉంది. బయటకైతే మంచిగా ఉంటున్నట్టుగా, చాలా హ్యాపీగా ఉంటున్నట్టుగా, మీ లైఫ్‌లో అసలు మీకు ఏ ప్రాబ్లమ్ లేదు అన్నట్టే ఉంటున్నారు కానీ, మీలో ఉన్న పెయిన్ ఎలాంటిది అంటే, ఎవరికీ చెప్పుకోలేరు. అలా అని చెప్పి అది ఎలా రిలీజ్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నిజానికి వేరే వ్యక్తులు మిమ్మల్ని హర్ట్ చేసినా, వేరే వ్యక్తులు మిమ్మల్ని ట్రబుల్ చేసినా, వాళ్ళని కూడా మీరు బ్లేమ్ చేయట్లేదు.
మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే మీరు ఛాన్స్ ఇవ్వడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. యాక్చువల్‌గా హార్ట్ చక్ర బ్లాక్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లమ్ వస్తది అంటే, వాళ్ళు ఎదుటి వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం కానీ, ఎదుటి వ్యక్తుల్ని కట్ చేయడం కానీ, ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకోకపోవడం కానీ, ఇవన్నీ సెకండ్ జరుగుతాయి. ఫస్ట్ జరిగేదేంటంటే వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు చీప్‌గా చూస్తారు. అంటే వాళ్ళు ఏది డిజర్వ్ చేయరు అనేలాగా ఫీల్ అవుతారు. ఆ విధంగా వాళ్ళ మైండ్‌ని వాళ్ళు సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళని వాళ్ళు అట్‌లీస్ట్ కన్విన్స్ చేసుకుంటారు అనుకోవచ్చు. సో, ఇలా ఇప్పుడు మీ లైఫ్‌లో కూడా ఏదో సిట్యుయేషన్‌లో మిమ్మల్ని మీరు ఫర్‌గివ్ చేసుకోలేకపోతున్నారండి. మిమ్మల్ని మీరు ఫర్‌గివ్ చేసుకోలేకపోతున్నారు. కొంతమందైతే వేరే వ్యక్తుల్ని కూడా ఫర్‌గివ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో, ఇలా చేయలేకపోవడం వల్ల బాధపడుతుంది ఆర్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది ఎవరు అంటే మీరే. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కాదు. ఈ సిట్యుయేషన్‌కి రెస్పాన్సిబుల్ అయిన వాళ్ళు కాదు. ఎవరు కాదండి. ఓన్లీ మీరే. సో, ఈ బాధలోనేంటంటే మీరు ట్రాప్ అయిపోయారు. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే క్లియర్‌గా చెప్తుంది. మీ హార్ట్ చక్ర బ్లాక్ అవ్వడం వల్ల మీరేంటంటే హీల్ అవ్వలేకపోతున్నారు. మీరు ఏంటి, మీ బాధ ఏంటి అనేది మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, ఇలా చాలా జరుగుతున్నాయండి. అయితే యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా ఇంకా ఇది టైము. మిమ్మల్ని మీరు ఫర్‌గివ్ చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అంటే ఏదైనా సిట్యుయేషన్‌లోని మిమ్మల్ని హర్ట్ చేసినా ఆర్ ఈ రోజు మీరు సఫర్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ అయినా అలాంటి వాళ్ళని కూడా మీరు ఫర్‌గివ్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళని మీరు ఫర్‌గివ్ చేయకపోతే ఇది మీరు అలా హోల్డ్ చేస్తూనే ఉంటారండి. మేబీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫార్మ్‌లో ఇది హోల్డ్ చేస్తారు. కొంతమంది గ్రడ్జ్ లాగా హోల్డ్ చేస్తారు. కొంతమంది పెయిన్, కొంతమంది డెస్పరేషను. సో, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా హోల్డ్ చేస్తూ ఉంటారు. సో, దీనివల్ల మీకెప్పటికి కూడా పీస్ దొరకదు. మీ లైఫ్ ఎప్పటికి కూడా బెటర్ అవ్వదండి. సో, ప్రాబ్లమ్ ఇంకొకటేంటంటే, మీ లైఫ్‌లో మీరు డిజర్వ్ చేసే లవ్ కూడా మీకు దొరకదు. అంటే, ఇప్పుడు ఇది రిలీజ్ చేస్తేనే మీ లైఫ్‌లోని మీరు చేంజ్ చూస్తారు. మీరు డిజర్వ్ చేసే హ్యాపీనెస్ కానీ, మీరు డిజర్వ్ చేసే పీస్ కానీ, మీరు డిజర్వ్ చేసే లవ్ కానీ మీకు దొరుకుతుంది. బట్ ఇక్కడ మిమ్మల్ని మీరు ఫర్‌గివ్ చేసుకోనంత వరకు మీ లైఫ్‌లోకి ఎవరిని మీరు యాక్సెప్ట్ చేయరు. మీ లైఫ్‌లో ప్రతి వాళ్ళని కూడా మీరు నెగెటివ్‌గానే చూడడానికి ట్రై చేస్తారు. అండ్ మిమ్మల్ని మీరేంటంటే తక్కువగా చూసుకుంటారు కాబట్టి, ఎదుటి వ్యక్తులకి కూడా మీరు అదే స్టాండర్డ్‌ని సెట్ చేస్తారు. అప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ మీరు హర్ట్ అవ్వడమే జరుగుతుంది. అంటే ఇంత జరుగుతదనమాట. ఇంకా వేరే వ్యక్తుల్ని మీరు ఫర్‌గివ్ చేయకపోతే ఎప్పుడు వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఏంటి అనే మీకు క్యూరియాసిటీ ఉంటది. దానివల్ల ఏమైనా వస్తదా అంటే ఏం రాదు. మీ టైం వేస్ట్ అవుతదంతే. సో, ఇలాంటివన్నీ ఉండకూడదని యూనివర్స్ ఏంటంటే ఫైనల్‌గా మీరు హీల్ అవ్వాలి. మీ లైఫ్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఏదైతే నెగటివిటీ ఉందో, ఏదైతే మీకు బర్డెన్ లాగా అనిపిస్తుందో, ఏదైతే మీ పెయిన్‌కి రీజనో అది రిలీజ్ చేయమని చెప్తుంది. అది ఎలా అంటే ఫర్‌గివ్ చేసి విడిచిపెట్టేసేలాగా. సో, మీ హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్ అయితే డెఫినిట్‌గా మీ లైఫ్‌లోని మీరు మిస్ అవుతున్న లవ్, కేరింగ్, ఆ హ్యాపీనెస్ అవన్నీ కూడా మీకు మళ్ళీ దొరుకుతాయండి. మీరు డిజర్వ్ చేసే వేలో దొరుకుతాయి. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని హీల్ అవ్వమని చెప్తుంది. ఇవన్నీ విడిచిపెట్టేయమని చెప్తుంది. ఇవన్నీ హోల్డ్ చేయడం వల్ల మీ లైఫ్‌లోని మీరు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వరంట. సో, ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అసలు ఈ ప్రకారం మీకు యూనివర్స్ ఇంకా క్లియర్‌గా ఏం గైడెన్స్ ఆర్ అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చూద్దాం. సో, ఒక్కటి మాత్రం నిజమండి. బేసిక్‌గా మీ లైఫ్‌లోని మీరు చాలా బర్డెన్ క్యారీ చేస్తున్నారండి. నేను ఆల్రెడీ చెప్పాను. మీరు ఎవరితో కూడా చెప్పుకోలేని బాధలో ఉన్నారు. ఇది ఎవరికి చెప్పుకున్నా అర్థం కాదు. ఈవెన్ చెప్పినా వాళ్ళేంటంటే మిమ్మల్ని వింతగా చూడడం కానీ, అట్‌లీస్ట్ మీరు చెప్పింది వినడానికి కూడా మేబీ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో, మీరేంటంటే అందుకే ఎవరితో కూడా ఏది చెప్పట్లేదు. మీకు మీరే ఆ బర్డెన్‌ని క్యారీ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారంటే ఇలా క్యారీ చేస్తున్నట్టయితే ఇది హ్యాండిల్ చేస్తే ఈరోజు కాకపోతే రేపైనా మీ లైఫ్‌లో మీరు హ్యాపీనెస్ ఫైండ్ చేస్తారు. రేపైనా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని అనుకుంటున్నారు. పర్టిక్యులర్‌గా ఏ సిట్యుయేషన్‌లోనైనా అవ్వచ్చు. కానీ మీరిది బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. పాజిటివ్‌గా అయితే కాసేపు ఉంటున్నారు కానీ
తర్వాత మళ్ళీ నెగిటివ్ గానే ఫీల్ అవుతున్నారు. మళ్ళీ కూడా స్ట్రగుల్ అనేది రియల్ అని అనిపిస్తుంది మీకైతే. సో ఇలా మీ ఎమోషన్స్ ని మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో హార్ట్ చక్ర ఇంబ్యాలెన్స్ లో ఉన్నప్పుడు ఎలా ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తారు? సో అందుకే మీ పీస్ కోసమైనా, మీ కంఫర్ట్ కోసమైనా మీరు ఆలోచించాల్సిన విధంగా ఫైనల్ గా ఆలోచించాలి. ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ కూడా వచ్చింది, మళ్ళీ వచ్చింది కింగ్ ఆఫ్ వాండ్స్. డెఫినెట్ గా మీరు పర్టికులర్ గా ఏ సిచ్యువేషన్ మీ లైఫ్ లో ఫేస్ చేస్తున్నా ఆ సిచ్యువేషన్ లో అన్ని వైపుల నుంచి ఆలోచించాలి. అన్ని వైపుల నుంచి ఆలోచించడం కంటే కూడా మీరు బెనిఫిట్ అయ్యేలాగా ఆర్ ఫైనల్ గా మీకు ఫ్రీడమ్ ఆర్ పీస్ దొరికేలాగా మీరు ఆలోచించడం మంచిది. అంటే జనరల్ గా మీకోసం మీరు ఆలోచించుకుంటున్నారు అనుకుంటున్నారు. సో మీరు ఇలా అనుకుంటున్నప్పటికీ కూడా మీకోసం మీరు ఆలోచిస్తున్నారు అనేది కాదండి. జనరల్ గా మీరు ఏంటంటే మీకోసమే ఆలోచిస్తున్నారని ఫీల్ అవుతున్నారు. కాకపోతే మీరు ఆలోచించే వే కానీ, మీరు చేసే పనులు కానీ మీకు రియల్ గా హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరు సిచ్యువేషన్ ప్రకారం ఎలా ఆలోచించాలో అలాగా ఆలోచించకుండా ఇంకొకలాగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ కరెక్ట్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయట్లేదు. రోజు రోజుకి కూడా మీ పెయిన్ ని పెంచుతుంది. అందుకే మీరు ఏంటంటే కొన్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి ఒక కార్డ్ వచ్చింది. సో మీ హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్ అయితే మేబీ ఇలాంటి సిచ్యువేషన్ అయితే మీరు ఫేస్ చేయరు. ఏదో ఒక డెసిషన్ ఇప్పటికే తీసుకునేవారు, ఆర్ మీ లైఫ్ కోసం మీరు చూసుకునేవారు, మీరు కొన్ని బెటర్ గా హ్యాండిల్ చేసేవారు అని చెప్తాను. బట్ ఇవేవి జరగట్లేదు అంటే అదే రీజన్. సో నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి, అదేంటంటే మీరు మీ మీద ఫోకస్ చేసి మీరేం డిజర్వ్ చేస్తారు, మీకేం కావాలి అనేది అర్థం చేసుకొని మీకు మీరు ఫ్రీడమ్ ఇచ్చుకోవాలండి. మీకు మీరు ఆ పీస్ ఇవ్వాలి. ఎందుకంటే మీ లైఫ్ లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా మీకు ఫ్రీడమ్ కానీ పీస్ కానీ ఇవ్వరు. ఓన్లీ మీకు మీరే అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే ఫైనల్ గా మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం కానీ, మీకోసం మీరు ఆలోచించుకోవడం కానీ, మీ లైఫ్ లో మీరేంటి అసలు ఈ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అనే వేలో థింక్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు ఏమైనా క్రిస్టల్స్ వేర్ చేయాలి అనుకుంటే రోజ్ క్వార్ట్స్ వేర్ చేయొచ్చండి. ఇది ఒక్కటి సరిపోతుంది. ఎందుకంటే మీరు హీల్ అవ్వాల్సిన అవసరం కానీ, సెల్ఫ్ కేర్ కానీ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈవెన్ ఇదే కాదు, గ్రీన్ అవెంజరిన్ కూడా మీరు వేర్ చేయొచ్చు అండి. రోడోనైట్ కూడా వేర్ చేయొచ్చు. సో క్రిస్టల్స్ లోని ఏవైనా వేర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ గా సిచ్యువేషన్ బట్టి అయితే మాత్రం ఈ 3 క్రిస్టల్స్ లో ఏదైనా వేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు హీల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్ అయితే తప్ప మీ లైఫ్ లో లవ్ అనే వర్డ్ కి ప్లేస్ ఉండదు, ఆర్ రియల్ హ్యాపీనెస్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే కొన్నిసార్లు మీకు మీరే తక్కువకి సెటిల్ అయిపోతూ ఉంటారు. మేబీ అది మీరు డిజర్వ్ చేయకపోవచ్చు. బట్ మీరు రియల్ గా డిజర్వ్ చేసేది దొరికితేనే కదా మీరు హ్యాపీగా ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏంటంటే ఈ బ్లాకేజ్ ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి క్రిస్టల్స్ లో అయితే అవి వేర్ చేయొచ్చు. లేకపోతే నేను చెప్పినట్టుగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏవైనా చేయొచ్చు అండి. దానివల్ల అయితే మీరు బెనిఫిట్ అవుతారు. అండ్ అసలు నెక్స్ట్ ఏ చక్ర అనేది బ్లాక్ అయింది అనేది కూడా ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి మరి కొంచెం క్లారిటీ వస్తుంది మీకు. పర్సనల్ పవర్ అంట. సో యాక్చువల్‌గా ఎప్పుడైతే ఇలాంటి కార్డ్ వచ్చిందో నార్మల్‌గా 7 చక్రాస్ లోని ఏ చక్ర బ్లాక్ అయినా కష్టమేనండి. అందులో నో డౌట్. కానీ ఈరోజు ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రీడింగ్ చూస్తున్నారో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ చక్రాస్ అన్నీ కూడా బ్లాక్ అయ్యే ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ సోలార్ ప్లెక్సిస్ చక్ర అన్నమాట. ఈ సోలార్ ప్లెక్సిస్ చక్ర కోసం నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. అంటే ఒక పర్సన్ ఏదైనా చెయ్యాలి అంటే ముందు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. సో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేనప్పుడు ఏం చేస్తారు? వ్యక్తుల్ని నమ్మి ఏదైనా చేస్తారా? ఒకవేళ వ్యక్తుల్ని నమ్మితే వాళ్ళు మోసం చేస్తే ఏంటి పరిస్థితి? సోలార్ ప్లెక్సస్ చక్ర అనేది మీలో చాలా మందికి ఇంబాలెన్స్ లో ఉంది, ఆర్ బ్లాక్ అయ్యి ఉంది. దాని అర్థం ఏంటంటే నాకు తెలిసి చాలా మంది వాళ్ళని వాళ్ళు నమ్మట్లేదు, ఆర్ వాళ్ళు ఏది కూడా చెయ్యాలి అనుకున్నా మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోవడం, వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉండాలి. సో యాక్చువల్‌గా ఈ సోలార్ ప్లెక్సస్ చక్ర రోల్ ఎలా ఉంటుందంటే ఒక మనిషి లైఫ్‌లోని వాళ్ళేం చెయ్యాలి అనుకున్నా వాళ్ళకి నమ్మకం ఉండాలండి.
వాళ్ళకి ఆ క్లారిటీ ఉండి వాళ్ళని వాళ్ళు నమ్మి చేస్తేనే ఏదైనా పాసిబుల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు. ఆ ఇంటర్వ్యూ అనేది వర్కౌట్ అవ్వదు. అవ్వకపోతే మీరేం చేస్తారు అంటే, పోన్లే మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటారు. బట్ ప్రతిసారి అలాగే జరిగితే ఎక్కడో ఒక పాయింట్‌లోని ఇంకా నేనేం చేయలేను. నా వల్ల అవ్వదు. ఇంకా నా లైఫ్ ఇంతే అని అనుకుంటారు. సో, ఇలా మీరు అనుకుంటే కెరియర్‌లో సక్సెస్ ఎలా వస్తుంది? పోనీ సక్సెస్ కాదు కానీ జాబ్ ఎలా వస్తుంది? అంటే మీ మీద మీకు నమ్మకం అనేది పోయినట్టే. ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లోని సక్సెస్ కూడా పోయినట్టే. అన్ని చక్రాసు ఒకటి. ఇదొక్కటే ఒకటి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఇండివిడ్యువల్ వాళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేస్తేనే ఎంత దూరమైనా వెళ్తారు. ఏదైనా చేస్తారు. బట్ వాళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేయనప్పుడు, వాళ్ళకి ఏ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కానప్పుడు, మెయిన్ వాళ్ళది చేయగలరు అని నమ్మకపోతే ఎలా చేస్తారు? సో, ఇది పరిస్థితి. ఇప్పుడు మీలో చాలా మంది మీ లైఫ్‌లో కొన్ని విషయాల్లో భయపడడం కానీ, ఏదైనా చెయ్యాలి అంటే ధైర్యం సరిపోకపోవడం, ఎవరో వ్యక్తుల్ని హెల్ప్ అడగడం, వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. అందుకే మీ లైఫ్ ఏంటంటే ఇలా ఉందన్నమాట. మీరు ఏదనుకున్నా చేయలేకపోతున్నారు. ఏది మీకు అనుకూలంగా జరగట్లేదు. ఆఫ్‌కోర్స్ కొన్నిసార్లు అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు. బట్ అనుకున్నవి జరగకపోయినా మనం ప్రయత్నాలైతే చెయ్యాలి కదా! మనం స్టాండ్ తీసుకోవడం అనేది ఒకటుంటుంది కదా! సోలార్ ప్లెక్సస్ చాక్రా అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే అలాంటి ఒక స్టాండ్ తీసుకుంటాం. ఎన్ని సార్లు ఫెయిల్యూర్స్ వస్తున్నా మళ్ళీ మళ్ళీ కూడా నిలబడతాం. లేకపోతే ఇన్ని సార్లు చేసాం కదా! వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ కూడా ఇదే జరుగుతది అనుకోని ఈజీగా గివ్ అప్ చేసేస్తుంటాం. సో, బేసిక్‌గా ఇది మీ లైఫ్‌లోని మీ పవర్ కానీ, మీ వాల్యూ కానీ, మీ వర్త్ కానీ తెలుసుకోవాల్సిన టైం అండి. సో, సోలార్ ప్లెక్సస్ చక్ర అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే మీరు ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేయరు. యాక్చువల్‌గా ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ ప్రకారం అయితే డెఫినెట్‌గా మీరేంటంటే మీకోసం స్టాండ్ తీసుకోవాలి. మీకోసం ఫైట్ చేయాలి. మీ సోలార్ ప్లెక్సస్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వడం కోసం అయితే క్రిస్టల్స్ నేను చెప్తాను కానీ, బట్ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ మీరు చేయొచ్చు. స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్‌తో పాటు ఇంకొకటండి, యెల్లో కలర్‌తోని ఎక్కువ వర్క్ చేయాలండి మీరు. ఎక్కువ యెల్లో కలర్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ తినడం కానీ, లేకపోతే యెల్లో కలర్ క్లోత్స్ వేర్ చేయడం కానీ, మెయిన్ థర్స్‌డే, ఫ్రైడే యెల్లో కలర్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో, ఇలా చేయడం వల్ల కూడా కొంత సోలార్ ప్లెక్సస్ చక్ర బ్యాలెన్స్ అవుతుంది. అదొక్కటే చేస్తే సరిపోదు. స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కూడా చెయ్యాలి. అట్ ద సేమ్ టైమ్ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలండి. మిమ్మల్ని మీరు నమ్మాలండి. మీ లైఫ్‌లో మీరు ఎవరిని నమ్మినా, నమ్మకపోయినా పర్వాలేదు. మిమ్మల్ని మీరు నమ్మినంత వరకు, మీకోసం మీరు స్టాండ్ తీసుకున్నంత వరకు, మీ హ్యాపీనెస్ ఏంటి? మీ హ్యాపీనెస్ ఎక్కడుంది అని మీరు తెలుసుకొని, దాని కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నంత వరకు, మీ లైఫ్‌లో మీరు ఓడిపోరు. సో, ఎవరైనా కెరియర్ అనే కాదు, ఇంకేదైనా సిట్యుయేషన్‌లో చాలా సార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఉంటే, అప్పుడే గివ్ అప్ చేయొద్దు. ఇంకా చాలా ఉందండి. అప్పుడే మీరు మీ పవరు, మీ వాల్యూ తెలుసుకోకపోతే ఎలాగా? మెయిన్ మీకోసం మీకు తెలియాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం మీకు తెలియకపోయినా పర్వాలేదు. బట్ మీకోసం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ చెప్తుంది. సో, ఇక్కడ మీరు ఏదో ఎక్స్‌టర్నల్‌గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? మీ వీక్‌నెస్ ఏంటి? ఇది తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక బుక్కులో మీ స్ట్రెంగ్త్స్ రాసుకోండి. మీ వీక్‌నెస్ రాసుకోండి. సో, స్ట్రెంగ్త్స్‌ని ఎలా యూజ్ చేస్తున్నారు? అసలు చేస్తున్నారా లేదా చూసుకోండి. వీక్‌నెస్ ఏదైతే ఉందో దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి? పర్టిక్యులర్‌గా మీరేం చేస్తే బావుంటుంది? ఇలా కూడా మీరేంటంటే వర్క్ చేయడానికి ట్రై చేయండి. బెటర్‌గా ఉంటుంది. అండ్ క్రిస్టల్స్ విషయానికొచ్చేసరికి నేను మళ్ళీ చెప్తున్నాను. సిట్రిన్ యూజ్ చేయొచ్చు. టైగర్ ఐ యూజ్ చేయొచ్చు. అంటే ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానంతే. జనరల్‌గా ఇంతకు ముందు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఒక టారో రీడరే కాదు, ఒక స్పిరిచ్యువల్ ప్రాక్టీషనరే కాదు, మీ సిట్యుయేషన్‌ని అనాలిసిస్ చేసిన తర్వాత మీకు ఏదైతే సజెస్ట్ చేస్తారో అది మాత్రమే మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరో వేరు చేస్తున్నారు అనుకోని అలాంటివన్నీ చూసి మీ ఓన్‌గా మీరు డెసిషన్స్ తీసుకోవద్దు. మీ ఇంట్రెస్ట్‌తోని మీరేంటంటే జస్ట్ రాండమ్‌గా అవి వేరు చేయొద్దు. ఎందుకంటే కొన్ని క్రిస్టల్స్ ఎలా ఉంటాయి అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అవి వేస్తే ఒక పర్సన్ మేబీ
టాప్ పొజిషన్ కి వెళ్ళిపోవచ్చు. ఇంకొక పర్సన్ వాళ్ళ లైఫ్ లో రాక్ బాటమ్ ని కూడా టచ్ చేయొచ్చు. అదేంటంటే ఎక్కువ టైం పట్టదు. 1 డేలో కూడా జరిగిన సందర్భాలు ఉంటాయి. సో అందుకే అన్లెస్ ఆర్ అంటిల్ మీకు తెలియకుండా ఏదో జస్ట్ ఎక్కడో చూసి మాత్రం అలాంటివి తీసేసుకోవద్దు. తర్వాత మీరు ఇబ్బంది పడతారు. సో క్రిస్టల్స్ వైజ్ అయితే నేను అందుకే ఏవి ఈజీ ఏవి సేఫ్ అయితే అవే చెప్తాను. ఎవరైనా ఏదైనా వేర్ చేయాలి అనుకున్నప్పుడు ప్యూర్ గా మీ సిచ్యువేషన్ వాళ్ళకి చెప్పి ఆ క్లారిటీతోని వాళ్ళు మీకు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే మీరు ఏదైనా వేర్ చేయడం మంచిది. సో అసలు అందుకే చూద్దాం ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కి కూడా యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుంది, ఏంటి, ఎందుకు అసలు ఈ సోలార్ ప్లెక్సిస్ చక్ర ఇంబ్యాలెన్స్ లో ఉంది అనేది చూద్దాం. సో బేసిక్‌గా ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లోని మీరు చాలా కాలం నుంచి ఫెయిల్యూర్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. బట్ చాలా రిపీటెడ్‌గా ఫెయిల్యూర్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అది ఒక కెరియర్ పాత్ అవ్వచ్చు, ఆర్ ఫినాన్షియల్ యాస్పెక్ట్‌లో అవ్వచ్చు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అవ్వచ్చు, ఆర్ హెల్త్ పరంగా అవ్వచ్చు. ఏదో కానీ సమ్ డిస్టర్బెన్స్ అయితే మీ లైఫ్‌లో ఉంది. ప్రతిసారి కూడా మీరు ఏం చేయాలి అనుకున్నా చేయలేకపోతున్నారు. సో అలా చేయలేకపోవడం వల్ల మీకేంటంటే ఇంకా ఆ హోప్ అనేది పోయింది. ఇంక ఇలాగే ఉంటది లైఫు. ఇంక మనం చేసినా ఇంతే అనుకోని మీరు ఫిక్స్ అయిపోయారు. బట్ మనసులో మాత్రం ఎక్కడో స్ట్రాంగ్‌గా చెయ్యాలి. ఇది మార్చాలి అనుంది. సో ఏం చేస్తే, ఎలా ఉంటే ఇది మారుతది అనేది మాత్రం మీకు అర్థం అవ్వట్లేదు. భయపడుతున్నారు. ఒక స్టెప్ ముందుకు వేస్తే మళ్ళీ కూడా ఫెయిల్యూర్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారేమో, మళ్ళీ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతాయేమో అని ఫీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా ఈ ఫియర్స్ అన్నీ కూడా మీకు మీరు క్రియేట్ చేసుకున్నవేనండి. ఒరిజినల్‌గా సిట్యుయేషన్‌లో అవన్నీ లేవు. ఆఫ్‌కోర్స్ మీరు మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇలాంటి ఒక ఫియర్ క్రియేట్ చేసుకోవడం అనేది కామనే. కాకపోతే మీరు లైఫ్ లాంగ్ ఇలాంటి ఫియర్ లోనే ఉంటే మీరు అచీవ్ చేయాలి అనుకుంది చేయలేరు. సో మీ హార్ట్ ఏంటంటే ఆ ఫైర్ తో ఇగ్నైట్ అవుతూ ఉండాలి. అంత ప్యాషనేట్ గా మీరేంటంటే ఈ సిచ్యువేషన్ లోనే ఉండాలండి. మీరు చేయాల్సిన ప్రయత్నాలేంటంటే కాన్ఫిడెంట్‌గా చేయాలి. చేస్తేనే సక్సెస్ అనేది చూస్తారు. అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి. అండ్ కంఫర్ట్ జోన్‌లో ఉండకూడదు. ఇక్కడ కంఫర్ట్ జోన్ అనేసరికి చాలా మంది డిఫరెంట్‌గా అర్థం చేసుకోవచ్చు. బట్ కంఫర్ట్ జోన్ అంటే ఆల్రెడీ ఫెయిల్ అయిపోయారు. ఆల్రెడీ కొన్ని వర్కౌట్ అవ్వలేదు కాబట్టి గివ్ అప్ చేసేయడం మంచిది. ఇప్పుడే గివ్ అప్ చేసేస్తే ఇంకా సఫర్ అయ్యే పరిస్థితి ఉండదు. రేపనే రోజు మళ్ళీ కూడా హర్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు అనుకోవడం కంఫర్ట్ జోన్ అన్నమాట. ఈ రోజు ట్రై చేసాం. వర్కౌట్ అవ్వలేదు. సో రేపు డిఫరెంట్‌గా ట్రై చేద్దాం. అప్రోచ్ అనేది ఇంకొకలాగా ఉంటే మేబీ సక్సెస్ వస్తుందేమో. ఇలా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని ఏదైనా చేస్తేనే సక్సెస్ చూస్తారు. ఈ రోజు ఇక్కడ మీరు ఫెయిల్యూర్ ఎక్స్‌పీరియన్స్ చేసి ఇది గివ్ అప్ చేసేసినా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని అంత ఈజీగా విడిచిపెట్టదండి. మళ్ళీ ఇంకొకటి ఇలాంటి సిట్యుయేషన్ ఏదో పెడతది. అప్పుడు కూడా మీరు ఎలా స్టాండ్ తీసుకోరు, మీరు ఎలా సిట్యుయేషన్స్‌ని మార్చకుండా ఉంటారు, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయకుండా ఎలా ఉంటారో చూస్తాను అన్నట్టుగా అలా ఉంటదనమాట యూనివర్స్ ఆపరేషన్స్ కూడా. అందుకే మీరేంటంటే పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఇలాంటి ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నప్పుడు మీరు ఎలా న్యూగా అప్రోచ్ అవుతున్నారు? ఎలా డిఫరెంట్‌గా థింక్ చేస్తున్నారు? సో, ఇది మ్యాటర్ అన్నమాట. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా న్యూ ఐడియాస్ వస్తాయి. న్యూ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతారు. అందుకే యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌లో మీరు ఒక ఫెయిల్యూర్ లాగా ఉండిపోకూడదు. ఆర్ ఈ సిట్యుయేషన్‌లోని ఫెయిల్యూర్ ఎక్స్‌పీరియన్స్ చేయకూడదనే మిమ్మల్ని ఏంటంటే ఈ విధంగా గైడ్ చేస్తుంది అనుకోవచ్చు. అందుకే సోలార్ ప్లెక్సిస్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోమని కూడా గైడెన్స్ ఇచ్చింది. సోలార్ ప్లెక్సిస్ చక్ర బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఎలాగా ఏంటి అనేదైతే నేను చెప్పాను. సో ఫైనల్‌గా అసలు ఇంకొక చక్ర ఏది ఇంబాలెన్స్‌లో ఉంది అనేది కూడా చూసేద్దాం. హ్మ్. సో మళ్ళీ కూడా మీరు చూసినట్టయితే థర్డ్ ఐ చక్ర వచ్చిందండి. యాక్చువల్‌గా ఒకటి మాత్రం నిజమండి. నేను కార్డ్ డ్రా చెయ్యాలి అని డ్రా చేశాను కానీ, బట్ నార్మల్‌గా ఒక పర్సన్‌కి అట్ మోస్ట్ 3-4 చక్రాసే ఇంబాలెన్స్‌లో ఉంటాయి. అన్ని చక్రాస్ ఇంబాలెన్స్‌లో ఉన్నాయంటే వాళ్ళసలు నార్మల్‌గా కూడా ఉండలేరు. వేరేగా ఉంటారనమాట. సో, అందుకే డ్రా చెయ్యాలనే డ్రా చేశాను. ఎందుకంటే రీడింగ్ అనేది చాలా మంది చూస్తారు కదా! అలా డ్రా చేసినప్పటికి కూడా స్టిల్ మీది థర్డ్ ఐ చక్రాయే ఇంబాలెన్స్‌లో ఉందని మళ్ళీ కార్డొచ్చింది. సో, థర్డ్ ఐ చక్ర కోసం నేను ఇందాకే మీకు చెప్పాను. సో, యాక్చువల్‌గా పర్టిక్యులర్‌గా ఈ కార్డొచ్చిందంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీ లైఫ్‌లోని మీరు కరెక్ట్‌గా కానీ
సిట్యుయేషన్స్ ని ప్రాపర్ గా కానీ హ్యాండిల్ చేస్తే మీరు ఎమోషనల్ గా కాకుండా ప్రాక్టికల్ గా సిట్యుయేషన్స్ ని కన్సిడర్ చేస్తే ఈ టైంలోని మీకు సైకిక్ ఎబిలిటీస్ కూడా డెవలప్ అవుతాయండి. ఈ సైకిక్ ఎబిలిటీస్ కి ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా డిఫరెన్స్ ఉందని ఇంతకు ముందే నేను చెప్పాను. యాక్చువల్ గా మీలో చాలా మందికి ఆల్రెడీ సైకిక్ ఎబిలిటీస్ అనేవి డెవలప్ అవుతున్నాయి. అందుకే మీరు ఏంటంటే డ్రీమ్స్ చూస్తున్నారు. ఇక్కడే చెప్పాను. సో మీకు వచ్చే డ్రీమ్స్ అనేవి కొంత రియాలిటీకి దగ్గరగా ఉన్నవి ఆర్ మీ లైఫ్ లో జరగబోతున్నవే మీకు వస్తున్నాయి. అలా వస్తున్నాయి అంటే మీకు సైకిక్ ఎబిలిటీస్ కూడా డెవలప్ అవుతున్నాయి కాబట్టే వస్తున్నాయి. బట్ స్టిల్ ఆ చక్ర అనేది ఇంబాలెన్స్ లో ఉండడం వల్ల చాలా మంది అవి ప్రాపర్ గా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఆర్ వాళ్ళకిక్కడ రావాల్సిన క్లారిటీ రావట్లేదు. సో యాక్చువల్ గా మళ్ళీ నేను చెప్తున్నాను. మీరేంటంటే మీ సిట్యుయేషన్స్ లోని ఏదో తెలుసుకోవాలి. మీ సిట్యుయేషన్స్ లో ముందే మీరు కొన్ని తెలుసుకుంటే మంచిదే అనే విధంగా ఆలోచించకుండా, మీ సిట్యుయేషన్ కోసం మీరు ఏదైతే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకుంటే మీరు బెటర్‌గా హ్యాండిల్ చేయగలరు. మీకు బెటర్‌గా అర్థమైతే ఆ పీస్ దొరుకుతుంది. ఆ క్లారిటీ ఉండడం అయితే మంచిదే. రేపనే రోజు మీరేంటంటే ఏ మిస్టేకు చేయకుండా జాగ్రత్త పడొచ్చు అనేలాగా ఆలోచించి మీరు ఏదైనా తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు మెయిన్ ప్రాక్టికల్‌గా ఉంటే రియాలిటీ ప్రకారం సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్తే యూనివర్స్ ఏంటంటే మీకు క్లియర్‌గా కొన్ని సైన్స్ ఇస్తదండి. మీకు కొన్ని చూపిస్తూ ఉంటది. సో, ఇంట్యూటివ్ ఎబిలిటీ అంటే ఇలా జరగొచ్చు అని మీరు సెన్స్ చేస్తుంటారు. మీ గట్ ఫీలింగ్ చెప్తూ ఉంటది. బట్ సైకిక్ ఎబిలిటీ ఎలాంటిది అంటే మీకు విజువల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. విజువల్స్ అయినా కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే ఇలా డ్రీమ్స్ అయినా వస్తూ ఉంటాయి. సో, ఏదైనా జరుగుతది. బట్ మీకు ముందే కొన్ని తెలిసిపోతూ ఉంటాయన్నమాట. సో, అది ఈ టైంలోనే మీలో చాలా మందికి డెవలప్ అవుతుంది. అందుకే మీరేం చేస్తారు అంటే కొంచెం థర్డ్ ఐ చక్రం మీదయితే ఫోకస్ చేయండి. సో, థర్డ్ ఐ చక్రం మీద మీరు ఫోకస్ చేసి మీరు ఏదైనా లైక్ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ నేను చెప్పినట్టుగా చేస్తే ఎంతో కొంత పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీలో చేంజ్ కనిపిస్తదండి. ఈవెన్ మీలో ఎవరికైనా సైకిక్ ఎబిలిటీస్ అనేవి డెవలప్ చేసుకోవాలి. మరి కొంచెం మీరు బెటర్‌గా మీ థర్డ్ ఐ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనిపిస్తే ఏవైనా పాడ్‌కాస్ట్ వాచ్ చేయడం కానీ, బుక్స్ రీడ్ చేయడం కానీ, వర్క్‌షాప్స్‌కి అటెండ్ అవ్వడం కానీ ఇలాంటివి చెయ్యండి. సో, అలాంటివి చేయడం వల్ల కూడా ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది అనే చెప్తాను. మెయిన్ ఈ టైంలోనేంటంటే మీరు మీ హయ్యర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అవ్వడం వల్ల మీ లైఫ్‌లోని ఎక్కడైతే అలైన్‌మెంట్ అనేది మిస్ అవుతుంది అని మీరు ఫీల్ అవుతున్నారో, మీ థాట్స్‌ని మీరు ఆర్గనైజ్ చేయలేకపోతున్నారు అని ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయని చెప్పొచ్చండి. సో, అందుకే మీరేం చేస్తారు అంటే, మీ థర్డ్ ఐ చక్రం మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా ఈ టైంలోని మీకు సైకిక్ ఎబిలిటీస్ డెవలప్ అవుతాయి కాబట్టి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లారిటీ రావడం కానీ, కొన్ని చేంజెస్ మీకు మీరుగా చేసుకోవడానికి కానీ మీకు ఛాన్స్ అయితే ఉంది. సో, అసలు ఫైనల్‌గా యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి అనేది కూడా ఒక్కసారి చూసేద్దాం. సో, బేసిక్‌గా మీరైతే మరీ అంత ఎమోషనల్ పర్సన్ ఏం కాదండి. ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైపే అండ్ చాలా కాన్షియస్‌గా ఉండే టైపు ఒకప్పుడు. బట్ ఇప్పుడు అలా లేరు మీరు. మీరు మీలాగా లేరు. వేరేగా ఉన్నారు. సో, ఇలా ఉండడం వల్ల మీరేంటంటే మళ్ళీ మీలాగా చేంజ్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. భయపడుతున్నారు. ఎందుకు అంటే మేబీ మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌తోనైనా మీకు అటాచ్‌మెంట్ పెరిగిపోయింది. ఆర్ మీ ఈ సెల్ఫ్‌ని మీరేంటంటే చేంజ్ చేసుకోవడం మీరనుకున్నంత ఈజీగా లేదు. సో, యాక్చువల్‌గా మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాల్సిన అవసరం కనిపిస్తుందండి. మీరేంటంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అంటే డెఫినెట్‌గా మీ సైకిక్ ఎబిలిటీస్ అయితే డెవలప్ అవ్వాలి. డెవలప్ అవుతున్నాయి చాలా మందికి. బట్ అది ఇంకా రియలైజ్ అవ్వలేకపోతున్నారు అంటే మీరు ఒకప్పుడులాగా లేరు ఫస్టు. ఒకప్పుడులాగా ఉంటే లైక్ మీ పాస్ట్ సెల్ఫ్ కానీ మీరు చూసుకున్నట్టయితే, అప్పటికి, ఇప్పటికి మీరు కంపేర్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది. సో, అలా కానీ మీరు ఉంటే ఖచ్చితంగా మీరు మీ లైఫ్‌లోని నెక్స్ట్ ఫేజ్‌లో ఏదైనా చేయగలరు. సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లో పెట్టుకోగలరు. లైక్ ఎలా చెప్పాలి అంటే ఒకప్పుడు మీ లైఫ్ ఎలా ఉండాలి అని మీరు అనుకున్నారో, ప్రతి మనిషికి కూడా డ్రీమ్స్ ఆర్ గోల్స్ ఉంటాయి కదండీ! అలా మీ లైఫ్‌ని మీరు చూసుకోగలుగుతారు. అందుకోసమే యూనివర్స్ ఏంటంటే, ఇలాంటి స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కానీ, కొన్ని మీకు గైడ్ చేస్తున్నవి కానీ చేయమని చెప్తుంది. సో, ఏది ఏమైనా సరే ఇంక మీ చేతుల్లోనే ఉందండి. మీ ఆలోచనలు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, మీ సిట్యుయేషన్స్‌ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు, మీరు ఎలా చేంజ్ అవుతారు. బికాజ్
ఈ చేంజ్ అవ్వడం అనేది మీకు అన్నిటికంటే కష్టం. ఎందుకంటే పర్టిక్యులర్‌గా పాస్ట్‌లో మీరు డిఫరెంట్‌గా ఉన్నారు. కొన్ని ఫేస్ చేసిన తర్వాత చేంజ్ అయిపోయారు. సో, ఇప్పుడు మీరు మళ్ళీ పాస్ట్‌లో పర్సన్ లాగా చేంజ్ అవ్వాలి అంటే లిటరల్‌గా అది మీరు సాక్రిఫైస్ చేసుకోవడం కానీ, లేకపోతే మళ్ళీ అంటే చాలా కష్టపడితే కానీ జరగదు. సో, మీరేంటంటే పాస్ట్‌లో పర్సన్ లాగా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ, బట్ ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని ప్రాక్టికల్‌గా థింక్ చేసినప్పుడు రేపనే రోజు మీ పరిస్థితేంటి? మీరేంటి అనేది ఆలోచించాలి కదా! సో, ఆ బేసిస్‌లోనైనా మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, మీరేం చేస్తారు అంటే, కొంచెం మీ మీద మీరు వర్క్ చేయండి. డెఫినిట్‌గా కార్డ్స్ అన్నీ చూసిన తర్వాత ఒక్కటి మాత్రం నాకర్థమైందండి. మీరు ఇన్నర్ వర్క్ అయితే చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇన్నర్ వర్క్ మీరు చెయ్యకపోతే మాత్రం మీ లైఫ్ అనేది పర్ఫెక్ట్‌గా ఒక అలైన్‌మెంట్‌లోకైతే రాదు. మీ చేతుల్లోనే ఉందండి మీ లైఫ్. వేరే వ్యక్తుల చేతుల్లో కానీ, అసలు ఎవరు ఇక్కడ రెస్పాన్సిబుల్ అయితే కాదు. కేవలం మీరు ఎలా మారుతారు, ఎలా ఉంటారు, మీ చక్రాస్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనే దాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. బట్ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇలా మాత్రం ఉండొద్దు. ఇంకా, ఇంకా బెటర్‌గా చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. హీల్ అవ్వడానికి మీకు ఏదైతే సూటబుల్ వే అనిపిస్తదో, ఆ వేనే చూజ్ చేసుకోండి. బట్ అట్‌లీస్ట్ వన్స్ అది చూజ్ చేసుకున్న తర్వాత సిన్సియర్‌గా ట్రై చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బ్యూటిఫుల్‌గా బ్లూమ్ అవుతదండి. అందులో అయితే నో డౌట్. యూనివర్స్ ఏంటంటే మీకు హోప్‌నిస్తుంది. కానీ యూనివర్స్ హోప్ అయితే ఇస్తుంది కానీ, అక్కడి వరకు రీచ్ అవ్వడం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి, మీరు మీ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. సో, ఈ రీడింగ్ ప్రకారం నేను చెప్పినవి ఫాలో చేయడానికి ట్రై చేయండి. సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.